సో గెట్ మెటా డేటా యాక్టివిటీ గురించి ఈరోజు మాట్లాడుకుందాం మనము. యాక్చువల్‌గా గెట్ మెటా డేటా అనేది ఏం జరుగుతుందనంటే, ఇక్కడ చూడండి. సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట గెట్ మెటా డేటాలో. సో మనకేందంటే ఐటెమ్ నేమ్. ఓకే. సో బై యూజింగ్ గెట్ మెటా డేటా అనేది ఏమైందంటే నేమ్ ఆఫ్ ద ఫైల్ ఆర్ ఫోల్డర్ అనేది మనం చెప్పగలుస్తాం. ఓకే. సో అదే విధంగా ఐటెమ్ టైప్ అనమాట. ఓకే. టైప్ ఆఫ్ ద ఫైల్ ఆర్ ఫోల్డర్. ఓకే. సో అది మనం ఇచ్చే అయితే ఐటమ్ ఇస్తుంటామో ఆ ఐటమ్ వచ్చేసి ఫోల్డర్ లేకపోతే ఫైల్ అనేది అది చెప్తుంది అనమాట. సో రిటర్న్ వాల్యూ ఈజ్ ఎ ఫైల్ ఆర్ ఫోల్డర్ అని చెప్పేసి మనకి చెబుతుంటది. ఓకే. సో అదే విధంగా ఎగ్జిస్ట్ అనమాట. సో అసలు ఆ ఫైల్ అనేది ఎగ్జిస్ట్ ఉందా లేకపోతే ఎగ్జిస్ట్ గానైతేనేమో ట్రూ అంటుంది. అదర్వైజ్ ఇట్ విల్ రిటర్న్ యాస్ ఎ ఫాల్స్ అనమాట. సో లాస్ట్ మాడిఫైడ్ అనమాట. ఓకే. లాస్ట్ మాడిఫైడ్ అంటే ఏంటంటే షోయింగ్ ద లాస్ట్ మాడిఫైడ్ ఫైల్ టైమ్ స్టాంప్ అనేది చూపిస్తుంటది అనమాట. సో అదే విధంగా చైల్డ్ ఐటమ్స్ అనమాట. ఓకే. లిస్ట్ ఆఫ్ సబ్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ ఇన్ ద గివెన్ ఫోల్డర్ అనమాట. ఓకే. అప్లికబుల్ ఓన్లీ టు ఫోల్డర్స్. ఓకే. రిటర్న్ ద వాల్యూ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ద నేమ్ అండ్ ద టైప్ ఆఫ్ ఈచ్ చైల్డ్ ఐటమ్స్ అనమాట. ఓకే. అంటే ఇవి ఎందుకు వాడతామంటే జనరల్ గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఒక మెటాడేటా యాక్టివిటీ తీసుకున్నారు అనుకోండి. సో ఈ మెటాడేటా యాక్టివిటీలో ఇక్కడ డీలిమిటర్ తీసుకున్నాను. ఓకే. సో ఇక్కడ నేను నువ్వు అని కొడితే సో మనకి ఇక్కడ టెస్ట్ ట్రిగ్గర్ అని చెప్పి వచ్చా. ఓకే. టెస్ట్ ట్రిగ్గర్ లో ఫైల్ నేమ్ ఇవన్నీ నేను ఇచ్చాను. ఓకే. నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఇక్కడ మన కంటైనర్ నేమ్ మాత్రమే ఇచ్చాను ఇక్కడ. ఓకే. సో ఇక్కడ మీరు గమనిస్తే న్యూ అని కొట్టి ఇక్కడ ఫైల్ వచ్చేసి చైల్డ్ ఐటమ్స్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ న్యూలో బ్రౌజ్కి వెళ్దాం. అబ్బా నాట్ వర్క్ అబ్బా. ఇక్కడ ఏమైంది ఇది ఫైల్ నేమ్ వచ్చేసి book1.csv అండ్ ఫైల్ అనమాట. సో మనం ఏం చేసాం ఇక్కడ చైల్డ్ ఐటమ్స్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం ఆప్షన్. ఓకే. గెట్ మెటా డేటాలో మనము ఈ డేటా సెట్ ని అంటే ఇది అజూర్ ఏడిఎల్ఎస్ లో ఈ ఫైల్ ఉంది మనది. ఓకే. బ్లాబ్ స్టోరేజ్ లో ఈ బ్లాబ్ స్టోరేజ్ లో ఉన్న ఫైల్ అనేది మనం ఏం చూస్తున్నాం ఇక్కడ జస్ట్ వచ్చేసి ఇక్కడ పాత్ ఇచ్చాం. ఓకే. ఇక్కడ పాత్ ఇస్తే ఈ పాత్ లో ఈ ఫైల్ అనేది చైల్డ్ ఐటమ్స్ ఏముంది అని చెక్ చేసుకుంటే మనకి ఈ పాత్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చైల్డ్ ఐటమ్స్ అంటే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని చెప్పుద్ది అనమాట మనకి. ఓకే. సో ఎలా అంటే చూద్దురాకండి మీరు మనది ఏది రైట్ ఈ ఈ టెస్ట్ ఏడిఎఫ్ లో మనకి ఇది ఒక్క ఫైల్ ఉంది కదా. సో ఈ ఫైల్ అనేది మనకు చెప్పింది ఇక్కడ చూడండి మీరు గమనిస్తే ఇక్కడ ఈ book1.csv వచ్చేసి ఇది చైల్డ్ ఐటమ్స్. ఈ చైల్డ్ ఐటమ్స్ లో ఇది ఫైల్ అనేది ఉందని చెబుతుంది. రైట్. సో అదే విధంగా గెట్ మెటా డేటాకి వెళ్ళి చైల్డ్ ఐటమ్స్ కాకుండా ఎగ్జిస్ట్ ఉందా లేదా జస్ట్ రన్ చేద్దాం దీన్ని. ఓకే. ఎగ్జిస్ట్ అనమాట. ట్రూ అనమాట. ఓకే. సో మనకి ఉంటే ట్రూ అని చెప్తుంది. లేకపోతే అది ఫెయిల్ అని చెప్తుంది అనమాట. ఓకే. సో అదే విధంగా గెట్ మెటా డేటాలో ఇప్పుడు మనం ఇచ్చింది ఫైల్ కాకుండా ఐటమ్ నేమ్. జనరల్ గా చైల్డ్ ఐటమ్స్ దేనికి ఉపయోగిస్తారంటే మనం ఒక ఫోల్డర్ ఇచ్చేసి ఆ ఫోల్డర్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 ఫైల్స్ ఉన్నాయబ్బా. ఆ 10 ఫైల్స్ ని 1 బై 1 అనేది మనం కాపీ చేయాలనుకుంటున్నాం. అంటే ఏడిఎల్ఎస్ లో అంటే బ్లాబ్ స్టోరేజ్ నుంచి ఇంకొక స్టోరేజ్ లోకి మనం లోడ్ చేయాలనుకున్నప్పుడు 1 బై 1 లూప్ చేయాలి అనుకుంటే మనం గెట్ మెటా డేటాని వాడుకొని చైల్డ్ ఐటమ్స్ తీసుకొని ఇక్కడ ఫర్ లూప్ వాడుకొని ఆ ఫర్ లూప్ లో మొత్తం ఒకటి మొత్తం మనం ప్రాసెసింగ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి చైల్డ్ ఐటమ్స్ వాడతారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఐటమ్ నేమ్ వచ్చేసింది టెస్ట్ ఏడిఎఫ్ అనమాట. ఇదేంది మనకి కంటైనర్ నేమ్. ఓకే. సో మనం ఏమి ఇచ్చాము ఐటమ్ నేమ్ ఏంటిదంటే టెస్ట్ ఏడిఎఫ్ అనమాట. సో ఇది మళ్ళీ ఫోల్డరా లేకపోతే ఫైల్ అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే అప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ గెట్ మెటా డేటాలోని ఐటమ్ నేమ్ బదులు ఏంటంటే ఐటమ్ టైప్ అనమాట. సో ఈ విధంగా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట ఈ గెట్ మెటా డేటాలో. సో లైక్ ఐ హ్యావ్ మెన్షన్ రైట్ హియర్
ఓకే, ఐటమ్ నేమ్ అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, నేమ్ ఆఫ్ ద ఫైల్ ఆర్ ఫోల్డర్. ఓకే, ఇప్పుడు మన ఫోల్డర్ నేమ్ కాబట్టి ఫోల్డర్ నేమ్ చూపించింది. అదే విధంగా ఇప్పుడు మనం రన్ చేస్తున్నాము ఐటమ్ టైప్ అనమాట, అది ఫైలా లేకపోతే ఫోల్డర్ అని చెప్తుంది ఇప్పుడు. అదే విధంగా ఎగ్జిస్ట్ గానైతే ఎగ్జిస్ట్ అయింది కదా ఫోల్డర్ అనేది, ఉంది కాబట్టి ట్రూ ఇస్తుంది అనమాట, లేదంటే ఫాల్స్ ఇస్తుంది. అదే విధంగా లాస్ట్ మాడిఫై అంటే ఎప్పుడు లాస్ట్ మాడిఫైడ్ జరిగిందో ఆ ఫోల్డర్ లో ఆ ఫైల్ మాత్రం మనకు చూపిస్తుంది, ఆ లాస్ట్ టైం స్టాంప్ అని చూపిస్తుంది. అదే విధంగా చైల్డ్ ఐటమ్స్ అంటే మనకి లిస్ట్ ఆఫ్ ద సబ్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ అనమాట ఇన్ ద గివెన్ ఫోల్డర్. ఓకే, ఆ ఫోల్డర్ లో ఏవైతే ఫైల్స్ కానీ సబ్ ఫోల్డర్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఈ చైల్డ్ ఐటమ్స్ అనేది చూపిస్తుంటది అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఫోల్డర్ అని చెప్పింది కదా. ఓకే, సో మీరు టెస్టింగ్ చేసుకోవాలనుకుంటే ఫోల్డర్ కాకుండా ఫైల్ అంటే ఇక్కడ ఓపెన్ లోకి వెళ్ళి ఇక్కడ బుక్ డాట్ సిఎస్వి ఏదో ఉంది కదా, లేదంటే మీరు చూసుకోండి, బుక్ డాట్ సిఎస్వి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇది ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని జస్ట్ రన్ చేసుకోండి. ఏం చెప్పింది ఇది? ఇప్పుడు ఇందాకేమో ఫోల్డర్ అనింది, ఇప్పుడేమో ఏం చెప్తుంది? ఫైల్ అని చెప్తుంది. అంటే మీకు అర్థమవుతుందా? ఇక్కడ మనం ఏవైతే ఆప్షన్ ఇస్తుంటామో దాన్ని బట్టి ఇది అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా? సో మీరు ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఆప్షన్ ని మీరు యూటిలైజ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఓకే, గెట్ మెథడ్ డేటాను వాడుకొని. ఓకే, సో నార్మల్ గా మన సినారియోస్ ఏంటంటే ఎక్కువగా మనం వాడేది మనకేంటంటే ఐ హ్యావ్ సమ్ ఫైల్స్ ఇన్ సోర్స్ బ్లాబ్ లొకేషన్ అండ్ ఐ వాంట్ టు కాపీ ఆల్ ఫైల్స్ ఇన్ టు ద బ్లాబ్ యూజింగ్ ఫర్ ఈచ్ యాక్టివిటీ ప్లస్ మెటాడేటా యాక్టివిటీ అనమాట. ఇట్లాంటి సినారియోలో మనం ఏం చేయొచ్చానంటే మనం మెటాడేటా యాక్టివిటీలో క్రియేట్ డేటా సెట్, ఓకే, దట్ ఈస్ సోర్స్ లొకేషన్ ఇన్ ద మెటాడేటా యాక్టివిటీ న్యూ సెలెక్ట్ చైల్డ్ ఐటమ్స్ అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేసాం కదా, సో చైల్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడ మెటాడేటా యాక్టివిటీలో. సో వన్స్ మెటాడేటా యాక్టివిటీని మనము ఫర్ ఈచ్ యాక్టివిటీకి కన్వర్ట్ చేసుకోవాలి. ఏ విధంగా? సెలెక్ట్ ఐటమ్స్ మెటాడేటా చైల్డ్ ఐటమ్స్ అనమాట. ఓకే, ఎట్లాగా చూడండి, యాడ్ కాపీ యాక్టివిటీ మీకు చూపించాలి ఉమ్మా. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ చైల్డ్ ఐటమ్ అనమాట, ఇప్పుడు నేనేం చేస్తానంటే చైల్డ్ ఐటమ్ తీసుకోవాలి కదా మనం. ఏ వై ఇట్ ఈస్ నాట్ కమింగ్ యార్? ఓ, ఎందుకనంటే ఇక్కడ మనం ఫైల్ తీసేసుకున్నాం కదా, అందుకని చైల్డ్ ఐటమ్స్ బదులు అది చూపించడం లేదు. ఓకే, చైల్డ్ ఐటమ్స్. ఓకే, చైల్డ్ ఐటమ్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకోటి ఫర్ ఈచ్ యాక్టివిటీ, ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకోవాలి. ఓకే, దీని నుంచి దీనికి కనెక్టివేట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఫర్ ఈచ్ యాక్టివిటీలో క్లిక్ చేయడంతోనే ఇక్కడ నేము ఇదంతా తీసుకున్నాం. సెట్టింగ్స్ లోకి వచ్చే లోపల సీక్వెన్షియల్ లేకపోతే బ్యాచ్ కౌంటా లేకపోతే ఐటమ్సా, ఇక్కడ యాడ్ డైనమిక్ కంటెంట్ తీసుకొని ఇట్లాగా మనం చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఐటమ్స్ లో మనకేం కావాలి? గెట్ మెటా డేటా వన్ చైల్డ్ ఐటమ్స్ కావాలన్నమాట, అంతే కదా మనకు కావాల్సింది. సో ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ చైల్డ్ ఐటమ్స్ లోకి ఇప్పుడు ఇక్కడ వస్తాయన్నమాట. ఈ ఐటమ్స్ లోకి మనం అదే చెప్తున్నాం. ఇక్కడ ఇక్కడ ఏమంటున్నానంటే ఫర్ ఈచ్ యాక్టివిటీలో సెలెక్ట్ ఐటమ్స్ మెటా డేటా చైల్డ్ ఐటమ్స్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్పా. ఓకే, సో ఇక్కడ మీరు అదే విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్టివిటీస్ వస్తాయి. ఓకే, ఇక్కడ యాక్టివిటీని మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ. ఇక్కడ యాక్టివిటీస్, ఇక్కడ యాక్టివిటీలో ఏంది? మన కాపీ డేటా యాక్టివిటీ. ఓకే, కాపీ డేటా యాక్టివిటీలో మీకు యాజ్ యూజువల్ సోర్స్ ఏంది, టార్గెట్ ఏంది, ఇవన్నీ చేసుకొని మనము ఇక్కడ యాడ్ కాపీ డేటాలో సోర్స్ డేటా సెట్ విల్డ్ పాత్ ఇచ్చి ఎంటర్ ఫైల్ నేమ్ అని చెప్పించుకొని ఐటమ్ డాట్ నేమ్ అని కనిస్తే ఆ ఫైల్ నేమ్స్ అన్ని ఇక్కడ ఎంటర్ అవుతా ఉంటాయి అనమాట. ఓకే, సింక్ లో డైరెక్ట్ గా అవుట్పుట్ ఫోల్డర్ కానీ ఇచ్చేస్తే ఇది మొత్తం ఫైల్స్ ఒకదాంతో ఒకటి లోడ్ అయిపోతా ఉంటాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు మామూలుగా ప్రాసెసింగ్ చేసుకోవచ్చు.